వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి భవిష్యత్తు లేదని 5 ఏళ్లు ప్రజలను భయపెట్టి పరిపాలన చేసిందన్నారు అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్. అవనిగడ్డ నియోజకవర్గం 5 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి జరగక వెనకబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధి చెందడమే కూటమి ప్రధాన లక్ష్యమని, అందుకే 3 పార్టీలు ఏకమయ్యాయని మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పరిపాలనని పారదొరితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, అది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పరిస్థితులు లేవు కనుక అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళు పోరాడి వాళ్ళ ఈ రాష్ట్రానికి మంచి రోజుల్లో వచ్చే విధంగా చేయాలని చెప్పన్న మహోన్నతమైన ఆలోచనతో వారి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకి ప్రధానమైన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారి విషయం అందరూ తెలిసిన విషయం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి వెళ్లి ఆ రోజున ఆయన ప్రకటించాడు జనసేన మీ వెంట ఉంటుందని చెప్పి. ఆ తర్వాత బీజేపీని కూడా కలుపురావడంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముగ్గురు నాయకులు ఎందుకు కలిసి పోరాడుతున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకించి 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క ఆశయాల్ని, ఆకాంక్షల్ని వాళ్ళందరం కూడా అవగతం చేసుకుని పనిచేసి ఎన్నికల్లో మనం విజయాన్ని పొందాల్సిన బాధ్యత ఉంది. విజయం పొందిన తర్వాత మన నాయకుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపచేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో రకరకాల మనోభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మనందరం కూడా ఒక విశాలమైన దృష్టితో ఇవాళ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ భావాలతో మనం అందరూ కూడా కలిసికట్టుగా నడవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పిన భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. టికెట్లు ఆశించడం తప్పు కాదు, కానీ చివరికి పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ రకంగానే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందరినీ కలిపి వెళ్తాను, దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తూ, అందరికీ కూడా పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత మాత్రం నాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అన్నిటికంటే మనం ఆలోచించాల్సిందంటే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మంది, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మంది, ప్రజలకి ప్రగతి మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మంది. ఆ బాధ్యతని 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా నిర్వర్తించే విధంగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను.